భారత ఏమిటి దీని అర్థము? భా భావ, రా రాగ, తా తాళం. భావరాగ తాళములతో సమ్మిళితమైనటువంటిదే భారతదేశం. భా అనగా కాంతి, ప్రకాశము, వెలుగు. ఇట్టి వెలుగును ఆశించేటువంటిది భారతీయులు. ఇట్టి కాంతిని ప్రకాశింపజేసేటువంటి వారు భారతీయులు. ఇట్టి వెలుగును అందించేటువంటి వారు భారతీయులు. మీకు ఎట్టి చదువులు లేకపోయినప్పటికీ, ఎట్టి అధికారం లేకపోయినప్పటికీ, ఎట్టి పరిస్థితులు యందు మీరు దిగజారిపోయినప్పటికీ ఒక్క క్వాలిఫికేషన్ మాత్రం మీ యందు గట్టిది ఒకటి ఉంది. నేను భారతీయుడును. ఇది మీ క్వాలిఫికేషన్. ఈ భారతదేశం యొక్క పవిత్రత చెప్పడానికి వీలు కాదు. అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వమును ప్రసరింపజేసినది భారతదేశం. కనుకనే అన్ని దేశముల ఎందుకును సమస్త లోకస్సు వినోభవంతు అని చెప్తూ వచ్చింది. అనేక మంది భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు. ఏ నిమిషంలో వారు వస్తుందో, ఏ నిమిషంలో పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరుగుతుందో, ఇది ఏది జరగదు. భారతదేశము పవిత్రమైన దేశము ఎప్పటికీ సుక్షేమంగానే ఉంటారు. చిన్నవన్నీ కొన్ని జరుగుతూనే ఉంటాయి. నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే లడాయి వేస్తుంటారు. కోట్ల కొలది ఉన్నటువంటి దేశంలో చిన్న లడాయి రాకపోదు. కానీ వారు అనేటువంటిది లేదు. వారు అందరు కూడా ఒక ఏకోన్ముఖులైపోయి బ్రదర్స్ మాదిరి జీవిస్తారు. మీరు కూడాను నిత్యము చేసేటువంటి ప్రార్థనకు తగినట్టుగా ఇంకా హృదయపూర్వకంగా లోక సమస్త సుఖినో భవంతు అనే ప్రార్థనలు చేయండి. ఈ లోక సమస్తాన్ని మనం ఆశించాలి.